సార్ మా వాంత పెద్ద ప్రాబ్లం అయిపోయింది సార్. ఏమైందయ్యా? సార్ వీనికి చేతులు రెండు వదిలినామనుకోండి సార్. సార్ ఇదే సార్ ఇంత పెద్ద ప్రాబ్లము. ఈ రెండు చేతులు వదిలిపెట్టినామనుకోండి సార్, అందరికి చెక్కిలి గింతలు పెడుతూ ఉంటారు సార్. యో ఏంది రోగం మీకు? ఏమైందిరా బాబు, ఎందుకు అట్లా చేస్తావు నువ్వు? అందరూ హ్యాపీగా ఉండాలి అంకుల్, అందుకే నీ హ్యాపీనెస్ తగలయ్యా. వీటి ఫస్ట్ తీసుకొని పోయా. ఇదే బుద్ధి దీనికి. అందరికి చక్కలు గిల్లి పెడతాడంటాను. వాని చేతులు కట్టేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు. బయట తీసుకొని పో. కూడా వీని అలవాటు మాల్పియండి సార్ మీరే. వాడు వదిలితే చక్కలు గిల్లి పెడతాడని నేను ఎక్కడ కంట్రోల్ చేసేదానికి? నన్ను చక్కలు గిల్లి పెడితే నేను తట్టుకోలేను స్వామి. రే చూడరా, ఎట్లా ఒకటి నువ్వే ఈ అలవాటు మానుకోవాలా? ఏమే అందరూ హ్యాపీగా ఉండకూడదా? నచ్చదా నీకేం? నువ్వు పోరా సమిద్దో, మీ అల్లుని తీసుకొని పో. వీడు సంతోషము, అందరూ హ్యాపీగా ఉండాలని చెప్పి చక్కలు గిల్లి పెడతాడు. ఈ అలవాటు మానిపిస్తారంటే మీరు కూడా వెనక్కి పంపి ముట్టు కూడా చక్కలు గిల్లి పెడతాడా? నేను ఎక్కడ చచ్చేది?